అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. కార్తీక మాసంలోని సోమవారం రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో శివదేవుని కథను వింటారో వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వము నైమిసారణ్యము సౌనకాది మునుల నిత్య తపోదీక్షలతోనూ యజ్ఞయాగాది క్రతువులతోనూ పురాణాది ప్రవచనములతోనూ మహర్షుల వేద మంత్రోచ్చరణలతోనూ శోభాయానముగా విరాజిల్లుతూ ఉండేది. ఆ సమయమందు పురాణ కథలను చెప్పుటయం దారితేరినవాడును సకల శాస్త్ర పారంగతుడును మునిశ్రేష్ఠుడైన సూత మహర్షి ఒకనాడొక్కడికి వేంచేశాడు. ఆయనను చూడగానే సౌనకాది మునులందరూ లేచి నిలబడి నమస్కరించి ఆ మహర్షి చుట్టూ చేరి, ఓ మునిశ్రేష్ఠ సూత మహర్షి, చాలా కాలమునకు మీరిక్కటకు వేంచేశారు. మీ ద్వారా కొన్ని సందేహములు తీర్చుకోవాలని ఎప్పటినుండియో మాకు కోరిక కలదు. వాటిని రూపుమాపి మా జన్మకు ధన్యతను ప్రసాదించండి స్వామి అని వేడుకున్నారు. ఓ సౌనకాది మునులారా, మీకు శుభము కలుగాక. మీ సందేహములను తప్పక నెరవేర్చదును. అడగండి. ఉచిత రీతిని వాటికి సమాధానాలు చెప్పి మీ సందేహాలను నివృత్తి చేసేదను అని సూత మహర్షి వారి అభ్యర్థనను అంగీకరించాడు. స్వామి, ఈ విశాల విశ్వంలో సమస్త చరాచర జీవరాశి యందును మానవ జన్మ మహోత్తమైనదంటారే. అంతటి గొప్ప మానవ జన్మమెత్తిన మానవులో పెక్కుమంది పలు కష్టనష్టములకు దుర్భర దారిద్ర్య బాధకు లోనవుతూ పలు బాధలకు లోనవుతున్నారు కదా. వారెంతటి తమ తమ పూర్వజన్మ సుకృత ఫలములను అనుభవించుతున్నారు. వారి బాధలు పోయే మార్గము లేదా? వారందరూ తృప్తిగా తమ జీవితను గడుపు భాగ్యమే లేదా? దీనికి ఏదైనా తరుణోపాయం ఉంటే చెప్పండి స్వామి అని ప్రార్థించారు. మునులారా, కలత చెందకండి. మానవులందరికీ తమ తమ పూర్వజన్మ పాప ఫలితంగా సంభవించు పలు బాధలను పోగొట్టుకొడుకు మన శాస్త్రములందు కొన్ని మార్గములు నిర్దేశించబడ్డాయి. అందులో శివదేవుని కథ అత్యంత శ్రేష్టమైనది. సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఏకాదశి కలిసిన సోమవారం మిక్కిరి ప్రాశస్తమైనది. సకల జనులకు సకల ఐశ్వర్యాలను ప్రసాదించి సుఖవంతులను చేయు దివ్యమైన వ్రతం ఇది. అదే శివదేవుని వ్రతము. దాని విధి విధానమును వ్రతకథను చెబుతాను వినండి అంటూ సూత మహర్షి ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో ఆంధ్రదేశాన గౌతమీ తీరంలో ఒక కుగ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతని పేరు శివయ్య. అతని భార్య పేరు రాజేశ్వరి. వాళ్ళు కడు నిరుపేదలు. చాలా కాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు కూతురు జన్మించారు. ఆ దంపతులు వారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కానీ దారిద్ర్యం వల్ల ఆ బిడ్డల్ని సరిగా సాకలేకపోతున్నామే అని ఆ దంపతులు నిరంతరం బాధపడుతుండేవారు. రాను రాను ఆ బిడ్డలు పెరిగి పెద్దవారవుతున్నారు. వారి ఆలన పాలన ముద్దు మురిపాలు తీర్చుకునే స్తోమత రాను రాను దుర్భరమైపోసాగింది. ఒకనాడు ఆ దంపతులు తమ దుస్థితిని గురించి బాధపడుతూ ఉండగా శివయ్య భార్యతో, ఈ దారిద్ర్య అవస్థ భరించలేకున్నాము. నేను తిరిగి తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని అక్కడ ఏదైనా వ్యాపకంతో శ్రమపడి డబ్బు సంపాదించుకు వస్తానన్నాడు. అందుకు భార్య రాజేశ్వరి కూడా అంగీకరించింది. బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకుంటుండమని భార్యకు చెప్పి శివయ్య తిరుపతికి కాలినడకన బయలుదేరాడు. వెళ్ళగా వెళ్ళగా వానికి మార్గమధ్యమందు ఒక ముదుసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నావని శివయ్యను ప్రశ్నించాడు. శివయ్య తన దీన పరిస్థితిని వివరించి డబ్బు సంపాదనకు తిరుపతి వెళ్తున్నానని చెప్పాడు. అతని మాటలు విన్న వృద్ధుడు, ఓయి వెర్రివాడ, నీవు తిరుపతి వెళ్ళినంత మాత్రాన, స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన డబ్బు సంపాదించుకోగలవా? నీ దారిద్ర్యం పోయి నీకు సకల ఐశ్వర్యాలు కలిగి నువ్వు నీ భార్యాబిడ్డలు సుఖపడేలా చేయగల వ్రతం ఒకటి ఉన్నది. అది చెబుతాను, శ్రద్ధగా విను. భక్తితో ఆ వ్రతమాచరించి తరించు అన్నాడు. అయ్యా,
మీరు నా పాలిట దేవుళ్ళ తారసపడ్డారు. ఆ వ్రతమేమిటో, అది చేయవలసిన విధానమేమిటో చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయవలసిందని వేడుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒక చెట్టు నీడకు చేరి కూర్చున్నాడు. శివయ్యతో ఆ వృద్ధుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం వంగదేశాన్ని సూరసేనుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి సుగుణవతి సౌందర్యవతగు కుమార్తె ఉండేది. ఆమె పేరు సీమంతిని. ఆమెకి పసితనం నుండి శివదేవుడు అంటే అపారమైన ప్రీతి. భక్తితో నిరంతరం పూజ పునస్కారాలు చేస్తుండేది. యజ్ఞవల్క్య ముని సతీ మైత్రేయి ఈ సంగతి తెలుసుకొని ఆ రాకుమారి వద్దకు వెళ్ళి సోమవార వ్రత మహత్యాన్ని, ఆ వ్రత విధానాన్ని తెలియజెప్పింది. ఆనాటి నుండి రాకుమారి సీమంతిని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తుండేది. సదాశివుని దివ్య కథలను వింటూ ఆయన యందే భక్తి ప్రవృత్తులను పెంచుకుంటూ విద్యాబుద్ధులందు ఆరితేరుతూ యుక్త వయస్కురాలైంది. వంగదేశానికి చేరువలో గల అంగదేశాన్ని ఇంద్రసేనుడనే మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజునకు చంద్రాంగదుడనే కుమారుడు ఉన్నాడు. అతడు సుగుణ గుణమణి భూషణుడు, సౌందర్య సంపన్నుడు. యుక్త వయసు వచ్చిన ఆ రాకుమారునకు వివాహం చేయ నిమిత్తం విప్రులకు వాని చిత్రపటాన్నిచ్చి తగిన రాకుమార్తెను అన్వేషించుటకు అన్ని రాజ్యాలకు పంపించాడు. వాళ్ళు దేశాలు తిరిగి వంగదేశం చేరారు. రాజదర్శనం చేసుకుని తామొచ్చిన పనిని నివేదించి తమ రాకుమార్ని చిత్రపటాన్ని రాజుకు అందజేశారు. రాజు ఆ పటాన్ని అంతఃపురంలో రాకుమార్తెకు చూపించుటకై పంపించాడు. ఆ పటాన్ని చూసిన రాకుమారి సీమంతిని తన అంగీకారాన్ని తెలియజేసింది. ఇరు వర్గాలు ఎంతగానో ఆనందించారు. ఒకానొక శుభదినాన వారి వివాహం చేశారు. ఆ దంపతులు అన్యోన్య రాగంతో జీవిస్తున్నారు. అన్యోన్య రాగాలతో జీవిస్తున్న ఆ దంపతుల జీవితంలో వీధి వక్రించింది. ఒకనాడు చంద్రాంగదుడు తన మిత్రులతో కలిసి నౌకా విహారానికి బయలుదేరాడు. కొంత దూరం పోయేసరికి ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపించింది. తీవ్రమైన పెనుతుపారుగాలులతోనూ సుడిగుండాలతోనూ సముద్ర కెరటాలు ఉవ్వెత్తున లేస్తూ సముద్ర జలాన్ని అల్లకల్లోలం చేయసాగాయి. ఆ సముద్ర పెను తుఫాన్లో చంద్రాంగదుడు నౌక చిక్కుకుపోయి అతలాకుతలమై మునిగిపోయింది. ఆ నౌకలోని వారందరూ నీటిలో మునిగిపోయి ఆర్తనాదాలు చేస్తూ అసువులు బాశాడు. చంద్రాంగదుడు మాత్రం తనకు దొరికిన చిన్న కొయ్య ముక్కను పట్టుకొని ప్రాణరక్షణకై పలు ప్రయత్నాలు చేయసాగాడు. ఇంతలో అతనికి కొంత దూరంలో మనిషి తలతోనూ పాము శరీరంతోనూ ఉన్న నాగకన్య కనిపించింది. ఆమె ముఖం అద్భుత సౌందర్యంతో విలసిల్లుతూ వర్ణింపవల కాని అందంతో వెలిగిపోతున్నది. చంద్రాంగదునికి ఆమె ముఖం అత్యంత ఆకర్షణీయంగానూ శరీరం మాత్రం మిక్కిలి భయంకరంగానూ తోచింది. ఏమీ చేయడానికి తోచక అట్లే చూస్తుండిపోయాడు. ఆ నాగకన్య చంద్రాంగదుని తన తోకతో చుట్టి పట్టుకుని తన నాగలోకానికి తీసుకెళ్ళింది. తన ప్రభువైన తక్షకుని ముందు నిలబెట్టింది. అంతటా తక్షకుడు, నాగకుమారి, ఎవరు ఈ రాకుమారుడు? ఎందుకు నా ముందు నిలబెట్టావు? నీవేమైనా ఇతనిని ప్రేమించితవా అని ప్రశ్నించి తన దివ్యదృష్టితో చంద్రాంగదుని వృత్తాంతమును పూర్తిగా తెలుసుకున్నాడు. అంతటా నాగకన్యతో, ఓ నాగసుందరి, ఇతడు సామాన్యుడు కాదు, మహాపతివ్రతయగు సీమంతని యొక్క భర్త. ఆ మహాపతివ్రత యొక్క పాతివ్రత్య మహిమ వలన నీకతడింకను చావక మిగిలి ఉన్నాడు. ఆమె నుండి మనకు ముప్పు రాకముందే నీవితన్ని సజీవంగా తీసుకెళ్ళి భూలోకంలో విడిచిపెట్టిరమ్ము. ఆమె సోమవార వ్రత నిరతురాలు, శివభక్తురాలు, పతివ్రత అయినందువలన మనకు చిక్కియు ప్రాణాలతో ఉన్నాడు. కావున శీఘ్రమే ఇతనిని భూలోకంలో విడిచిపెట్టిరా అని నాగకన్యను ఆజ్ఞాపించాడు. వీరి మాటలు వింటున్న చంద్రాంగదుడు ఏమీ పాలుపోక బిత్తరపోయి చూస్తున్నాడు. వానినే చేరి, రాకుమారా, కలవరపడకు. నీ భార్య భక్తి వలన నీవు ప్రాణాలతో బ్రతికి మాకు చిక్కావు. నీవు చనిపోయావు అనుకుంటున్న నీ భార్య నమ్మలేక నువ్వు వస్తావని నిరీక్షిస్తున్నది. నిన్ను నీ రాజ్యానికి చేరువలో భూమిపై విడిచిపెడతారు. వెంటనే బయలుదేరు అని అతనికి అమూల్యమైన కానుకలిచ్చి సాగనంపాడు
తక్షకుడు. సీమంతిని తన భర్త వెళ్ళిన నౌక మునిగిపోయిందని, అందరూ చనిపోయారని విన్నా తన భర్త బతికే ఉన్నాడన్న నమ్మకంతో అతడు క్షేమంగా తిరిగి రాగలడని శివదేవుణ్ణి ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నది. ఎంతకు భర్త జాడ తెలియక, హే జనని పార్వతీదేవి, మిమ్మల్ని నిరంతరం పూజించినందుకు ఇదేనా మీ కరుణ? నా భర్త ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సత్వరం ఇక్కడకు చేర్చి నన్ను నా మంగళ్యాన్ని కాపాడవలసిందని అహోరాత్రులు అన్నాహారాలు ముట్టకుండా శివదేవుని ఆరాధన చేస్తున్నది. ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమెకు కలలో సాక్షాత్కరించి, సీమంతిని కలవరపడకు, నీ భర్త సజీవుడై ఉన్నాడు, అతి త్వరలో నీ చెంతకు రానున్నాడు అని చెప్పి అంతర్ధానమయ్యింది. కలలో అందున ప్రాతకాలపు స్వప్నంలో దేవి సాక్షాత్కరించి పలికిన పలుకులు వృధా కావని ధైర్యం తెచ్చుకొని భర్త కొరకు ఎదురుతెన్నులు చూస్తున్నది. ఆ మర్నాడు ఆమె సోమవార వ్రతమాచరించి ప్రసాదాన్ని కళ్ళకద్దుకునే సమయానికి చంద్రాంగదుడు మణిమయ రత్నాలతో ఆమె కనుల ముందు సాక్షాత్కరించాడు. దేవి, నీ వ్రతమహత్యం వల్లనే బ్రతికి బయటపడ్డాను. నాగకన్యలు నన్ను రక్షించి తమ రాజు వద్దకు కొనిపోగా ఆ మహనీయుడు నీ ఉదాంతమంతయు తన దివ్యదృష్టితో చూసినవాడే వారిని హెచ్చరించి అపూర్వమైన కానుకలతో నన్ను భువికి సాగనంపాడు అని చెప్పాడు. ఓ విప్రోత్తమ, వింటివి గదా శివదేవుని వ్రత మహిమ. నీవు నీ గ్రామానికి వెళ్ళి నీవు నీ భార్య సోమవార వ్రతము శివదేవుని ఆరాధన చేసి మీ ఇతి బాధలు తప్పించుకొని సుఖశాంతులతో సిరి సంపదలతో వర్ధిల్లవలసింది అన్నాడు. అయ్యా, ఆ వ్రతమేమిటో చెప్పి నన్ను కృతార్థుని చేయండి అని వేడుకున్నాడు. శివయ్య ఉదయమే లేచి స్నానం చేసి గృహాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది ఈశాన్య భాగాన పీఠంపై శివదేవుని పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అష్టోత్తర శతనామాలతో మారేడు దళాలతో శివుణ్ణి ఆరాధించి కొబ్బరికాయ కొట్టి ధూప దీప నైవేద్యాదులుంచి కొబ్బరి ముక్కలలో పంచదార కానీ బెల్లం కానీ కలిపి వాటిని స్వామికి నివేదించి కథ చెప్పుకొని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి మీరు కళ్ళకద్దుకొని తీసుకోవాలి. ఇలా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుణ్ణి ఆరాధించాలి. వ్రతలోపమున్నను భక్తిలోపం ఉండరాదు అని చెప్పి ఆ వృద్ధ విప్రుడు అంతర్ధానమయ్యాడు. తనకు ఉద్ధరించడానికే భగవంతుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్రతాన్ని సూచించాడని శివయ్య సంపరపడుతూ ఇంటికి చేరుకున్నాడు. భార్యతో జరిగిన సంగతి యావత్తు తెలియజెప్పాడు. అంతటా దంపతులు భక్తి శ్రద్ధలతో 3 సోమవార వ్రతాలు నిష్టగా చేశారు. ఇరుగు పొరుగు వారికి ప్రసాదం పంచిపెట్టారు. సిరి సంపదలు కలిగి ఇతి బాధలు తొలగి శివయ్య దంపతులు సుఖంగా జీవిస్తున్నారు. కాలక్రమేణా ఏటాటా చేసుకునే ఆ శివదేవుని వ్రతం పట్ల వారికి అశ్రద్ధ కలిగింది. శివదేవుని కరుణ తొలగింది. శివయ్య పూర్వపు స్థితికి వచ్చి ఆయావారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అలా యథాప్రకారం ఆయవారం చేసుకుంటూ శివయ్య ఒకనాడొక ఇంటి ముందు ఆగి భవతీ భిక్షాందేహి అన్నాడు. ఆ మాటలకు, అయ్యా, ఈరోజు మేము శివదేవుని వ్రతం చేసుకుంటున్నాము, పూజపీటల మీద ఉన్నాము, లేచి రావడం కుదరదు, ఈ పూటకు వెళ్ళి రేపు రండి అని చెప్పింది. ఆ పలుకులు విన్న శివయ్య తాము శివారాధనను మరిచి అపచారం చేస్తామని గుర్తు తెచ్చుకున్నాడు. తిన్నగా నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చి పూజాపీఠంపై కూర్చొని శివదేవుని పూజ చేశాడు. అపచారం మన్నించమని వేడుకున్నాడు. పూజానంతరం కథ చెప్పుకుంటూ కథ వినడానికి రావాల్సిందని భార్యను పిలిచాను. అలసి ఉన్నాను, బద్ధకంగా ఉంది, వేళాపాడలేని ఈ పూజలేమిటి అని మొండిగా మాట్లాడింది. ఆ మాటలకు శివదేవునికి ఆగ్రహం వచ్చింది. అందువల్ల ఆమెకు చూపు మదనగించింది. ఇది గమనించిన శివయ్య భార్యని మందలించి, చూసావా, శివదేవుని పట్ల మనం నిర్లక్ష్యం చూపడం వల్ల మనకెటువంటి దుస్థితి సంప్రాప్తించిందో ఆయన పట్ల అపచారం అలక్ష్యం పనికిరాదు. లేచి ఈరోజైనా పూజా కథా శ్రవణం విను, కాదనుకో అని హెచ్చరించాడు. ఆమెకు జ్ఞానోదయం అయింది. ఆనాటి నుండి క్రమం తప్పకుండా శివదేవుని వ్రతం చేసుకొని కథ చెప్పుకుంటుండేవారు. ఇరుగు పొరుగు వారు కూడా వ్రతమహత్యాన్ని తెలుసుకొని భక్తితో ఆరాధిస్తూ ఉండేవారు.
శివదేవుని వ్రతాచరణ వల్ల అందరూ సుఖకి జీనులై తరించసాగారు. కావున ఈ వ్రతకథ చదివిన వారికి, విన్నవారికి శివుని కరుణ కలిగి సకల సర్వేలు పొంది తరిస్తారని సూత మహర్షి శౌనకాదులకు బోధించాడు.